హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రేల పువ్వు గుడ్డు ఫ్రై. ఈ రేల పువ్వు గుడ్డు ఫ్రైని చాలా అంటే చాలా కమ్మగా, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలోనైతే చూసేయండి ఫ్రెండ్స్. ఈ రేల పువ్వు గుడ్డు ఫ్రైని అయితే మా అక్క చేతుల మీదుగా కట్టెల పొయ్యి మీద చేసాం ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎప్పుడు రెగ్యులర్గా తీసుకునే ఈ గుడ్డు ఫ్రైని ఇలా రేల పువ్వుతో కలిపి తీసుకున్నామంటే మన మెటబాలిక్ రేట్ని ఇంప్రూవ్ చేస్తుంది, కొత్తగా ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ మేమైతే రేల పువ్వుని తెచ్చేసుకొని పెటల్స్ని మాత్రమే కలెక్ట్ చేస్తున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రేల పువ్వుని మనం డెకరేషన్ ఐటమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంత పెద్దగా వస్తాయి పువ్వులు, దేనికదే సపరేట్గా ఉంటాయి. మంచి ఎల్లో కలర్లో చూడగానే చాలా బాగుంది అనేలాగైతే ఖచ్చితంగా ఉంటుంది. ఫ్లవర్స్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఒక రకంగా చెప్పాలి అంటే మనకి తంగేడు పువ్వు ఎలాగైతే ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. దీనికి చాలా మంచి కలర్ ఉంటుంది, ఎల్లో కలర్. ఈ పెటల్స్ బాగా పేలిపోయినవి యూజ్ చేయకుండా ఎక్కువ కలర్లో ఉన్నవి మాత్రమే కలెక్ట్ చేసుకుని కర్రీ చేసామంటే చాలా కొత్తగా ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మన హెల్త్కి కూడా చాలా మంచిది. స్కిన్ గ్లోని పెంచడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఇలా రేల పువ్వుని మొత్తం కలెక్ట్ చేసుకొని వేడి నీళ్ళల్లో 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. చూసారు కదా, మనం వాటర్లో పువ్వులని వేసినప్పుడు ఏ విధంగా అయితే తేలుతాయో ఇవి కూడా అదే విధంగా తేలుతాయి. ఇలా వీటన్నింటినీ వేసేసుకొని వాటర్లో మునిగేలాగా చేసేసుకొని ఒక 5 నిమిషాలు వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే ఈ రేల పువ్వు అనేది తొందరగా మగ్గుతుంది. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసుకొని వాటర్ ఏమీ లేకుండా పిండి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అదే పొయ్యి పైన వేరొక వెడల్పాటి బాండి పెట్టేసుకొని టేస్ట్కి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఇక్కడ మనం చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా ఇలా ఒక 2.5 పావుల వరకు అయితే ఆయిల్ని వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కగానే జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలని కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక మీడియంగా ఉన్న ఒక 2 ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకున్నాము. మనం చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి కదా ఫ్రెండ్స్, అందుకోసం అయితే ఒక 2 ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకున్నాము. ఇలా ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలి. ఇలా కాస్త కలర్ చేంజ్ అవుతుండగా అంతవరకు మగ్గించుకొని ఆ తర్వాత టేస్ట్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని అంతా ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు అనేది ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా మొత్తం వేసేసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి ఒక 3 ఎగ్స్ని అయితే బ్రేక్ చేసుకొని వేసుకుంటున్నాము. మనకి ఎన్ని ఎగ్స్ కావాలి అంటే అన్ని వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మేమైతే ఒక 3 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకున్నాము. ఈ కర్రీ అయితే మొత్తం మా అక్కే చేసింది ఫ్రెండ్స్. ఇలా కట్టెల పొయ్యి మీద చేయాలి అనిపించింది కాబట్టి ఇలా స్పెషల్గానైతే చేస్తున్నాము. నేను కూడా చేస్తాను కానీ ఎప్పుడు వీడియో తీయడం అయితే జరగలేదు. ఇలా అప్పుడప్పుడు చేసుకుని తింటే, అందరూ ఉన్నప్పుడు అయితే ఎక్కువగా కట్టెల పొయ్యి యూజ్ చేస్తాం కదా ఫ్రెండ్స్, అందుకోసం అయితే ఇలా కట్టెల పొయ్యి మీద చేసి తీసుకున్నాము. ఇలా ఒక 3 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఎగ్ మొత్తం ఉల్లిపాయకి పట్టేలాగా కలిపేసుకోవాలి. కాస్త ఉడికిన తర్వాత కలిపినట్లయితే ఎగ్ మరీ పొడి పొడిగా అవ్వకుండా చిన్న చిన్న పీసెస్ లాగా ఉండిపోతుంది. మరి పొడి పొడిగా అయిపోయినా కూడా ఎగ్ తిన్న ఫీలింగ్ రాదు కాబట్టి కాస్త ఉడుకుతుండగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. అలా అయితేనే ఎగ్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎగ్ అయితే ఈ విధంగా ఉడుకుతుండగా చిన్న చిన్న ముక్కల్లా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇలా ఎగ్ మొత్తం ఉడికినట్లయితే ఇందులో ఉన్న ఆయిల్ అంతా బయటికి వచ్చేస్తుంది. ఇలా అయ్యేంతవరకు కూడా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మనం కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి మంటను తగ్గించుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ తేలిన తర్వాత మనం ముందే ఉడికించి పెట్టుకున్న రేల పువ్వుని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రేల పువ్వుకి ఆయిల్ మొత్తం పట్టేలాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా మొత్తం రేల పువ్వుని ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా కారంని, టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి.
ఇలా టేస్ట్కి సరిపడా వేసుకున్నట్లయితేనే మనకి తినడానికి బాగుంటుంది కదా ఫ్రెండ్స్. దీనికి తగ్గట్టుగానే ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మొత్తంగా కలిపేసుకుంటూ కారం పచ్చివాసన పోయేంత వరకు ఇదే విధంగా కలిపేసుకోవాలి. మనం కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కదా, మంట ఎక్కువగా అనిపిస్తే మంటని కాస్త బయటికి తీసి నిప్పుల మీదనే ఉడికించుకోవాలి. ఇలా నిప్పుల మీద ఉడికిస్తే మగ్గితే ఎగ్ ఫ్రై టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడు చేసి ఉండరు కదా ఫ్రెండ్స్, అప్పుడప్పుడు ఇలా నిప్పుల మీద కూడా ఎగ్ ఫ్రైని ఉడికించి తీసుకోండి. టేస్ట్ బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఫైనల్లో కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ప్లెయిన్ ధనియా పౌడర్ని వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకొని అంతా కలిపి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే అదే నిప్పుల మీదనే ఫ్రై చేసామంటే ఈ రేల పువ్వు గుడ్డు ఫ్రై పర్ఫెక్ట్గా తయారవుతుంది. ఇలా రెడీ అయిన దాన్ని వేడిగా సర్వ్ చేసుకున్నామంటే చాలా యమ్మీగా ఉంటుంది. మరి సర్వ్ చేసుకోవడం కూడా చూపించేస్తున్నాం, చూసేయండి ఫ్రెండ్స్. మేమందరం ఒకేసారి కలుసుకున్నాం కాబట్టి మేమైతే కట్టెల పొయ్యి మీదనే వంట చేసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. ఇలా రెడీ అయిన రేల పువ్వు గుడ్డు ఫ్రై అన్నంలోకి, చపాతీలోకి, ఉప్మాలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రేల పువ్వుని డెకరేటివ్ ఐటమ్గా యూస్ చేసుకోవచ్చు, లేదంటే మనకి స్కిన్ గ్లోని పెంచుతుంది కాబట్టి రెగ్యులర్గా ఫుడ్లో కూడా యూస్ చేసుకోవచ్చు. లేదంటే రేల పువ్వుని పేస్ట్ లాగా చేసుకొని స్కిన్ పైన అప్లై చేసుకున్న గ్లో అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. దీంతోపాటు మన మెటబాలిక్ రేట్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి దొరికినప్పుడైనా ఇలా చేసుకుని తీసుకుంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా సర్వ్ చేసుకొని మా అక్క అయితే టేస్ట్ చేసింది. దీనిలోకి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్, అందుకోసం అయితే చెక్ చేసింది. ఆ తర్వాత మా అందరికీ పెట్టేసింది. చూసారు కదా ఫ్రెండ్స్, రేల పువ్వు గుడ్డు ఫ్రైని చాలా అంటే చాలా కమ్మగా కట్టెల పొయ్యి మీద నిప్పుల మీద ఎలా ఉడికించుకోవాలో నచ్చితే ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.